చలి పెడుతుందని లేస్తలేవా? శాతం అయితే లేదని లేస్తలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పనికి పోతుంటే నిద్రపోనీకి ఎట్లా సిగ్గనిపిస్తుంది నీకు? గీ చలికే లేస్తావు. రేపు పొద్దుగా పెళ్ళైనాక ఎట్లా లేస్తావు? ఎట్లా పని చేస్తావు? లేవక్క. ఏమైందే నీకు పొద్దు పొద్దున? వేడికే రెడీ అయ్యాను. టైం ఎంత? మధ్యాహ్నం 2 3 మార్నింగ్ 7 AM. 7 AM? నువ్వు ఇంత పొద్దున్న లేవడం ఏంది రాని? ఏడిపోతున్నావు? నేను ఇవాళ సినిమాకి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ తో. సినిమా? మూవీ? చిక్రీ మూవీ. ఇంట్లో ఏమని చెప్తావే? కాలేజ్కి వెళ్తున్నా అని చెప్తా. మొన్ననే డాడీ ఇర్రెగ్యులర్ అని క్లాస్ వీకింది కదా, సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తా డాడీ అని చెప్పేస్తా. ఇంటెలిజెంట్ ఆలి నువ్వు, హ్యాండ్సమ్ అంతే. నువ్వు కూడా నాలాగా ఇంటెలిజెంట్ అవ్వచ్చక్క. ఇట్లా ఇంట్లో పడుకోకపోతే ప్లాన్ సంథింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ నా. అయినా ఉన్నది ఒకటే జిందగీ అక్క. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం చెప్పు? నువ్వు మోటివేట్ చేస్తుంటే పోవాలనిపిస్తుంది. ఆగు, మా ఫ్రెండ్స్కి మెసేజ్ చేసి కనుక్కుంటా. సాంగేయో నా బ్యాగ్ ఎక్కడైనా చూసావా? నీదా? అవునా, అదేది? ఏమోనే, అప్పుడెప్పుడు పూర్వకాలం పోయినాం కదా కాలేజ్కి, గుర్తులేదు. ఆడేనా వెతకాలి. అంటే చాలా రోజులైంది కదా కాలేజ్కి వెళ్ళి తీసుకురా. బాయ్ బాయ్. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు కావాలి? డాడీ నేను. టైం ఎంత? 7:30. ఇంత పొద్దుగా లేచినవేందమ్మా? ఈరోజు అమావాస్యనా లేదంటే పౌర్ణమా? ఏంది ఈరోజు? కాలేజ్ డాడీ. ఇది కలనా నిజమా? లేదంటే నేను ఇంకా నిద్రలోనే ఉన్నానా, వేరే లోకంలో ఉన్నానా? కొంప తీసి పోతున్నావా ఏంది? ఇప్పటి నుంచి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. అయ్యో సరస్వతి దేవి, ఈరోజు కనుకరించినవా తల్లి? సంతోషం సంతోషం. దించి రావాలా బిటా? నో 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 డాడీ. ఎందుకు అనవసరంగా బైక్లో పెట్రోల్ ఛార్జెస్? నేను నడుచుకుంటూ వెళ్తా డాడీ. బాడీకి ఎక్సర్సైజింగ్గా కూడా ఉంటుంది. వాకింగ్ ఎంతైనా బెటర్ కదా. వాకింగ్ ఎక్సర్సైజ్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. ఇన్నాళ్ళకి నాకు చాలా సంతోషం వస్తుంది, మాటలు కూడా వస్తలేవు. సరే డాడీ, నేను వెళ్ళొస్తా. నీకు కూడా ఆఫీస్ టైం అవుతున్నట్టుంది కదా డాడీ, వెళ్ళట్లేదా ఈరోజు? లేదు బేటా. ఎందుకు? ఈరోజు సండే అంటే ఆదివారం, అంటే సెలవు దినం. ముఖ్యంగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు దినం, సెలవు. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులకి, ప్రైవేట్ ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి అందరికీ సెలవు బేటా. అందుకనే పోతలే. మరి మీ కాలేజ్కే ఎందుకు ఓపెన్ చేసి పెట్టిండ్రో తెలియదు. అదే ప్రిన్సిపల్ సార్ని అడుగుతారు. ఎందుకంటే ఇంతగానం పిల్లలకి స్ట్రెస్ చేసుడు కూడా తప్పు కదా బేటా. మరీ చదువు ఎక్కువైపోయి అంతవరకు వద్దు. ఫోన్ చేసి కనుక్కుంటా. గుడ్ మార్నింగ్ డాడీ. ఇంకో ఆనిముత్యం. ఒక్క నిమిషం డాడీ. గుడ్ మార్నింగ్ బేటా. ఏడికి? నేనా డాడీ? కాలేజ్కా? కాలేజ్కి రెగ్యులర్గా పోదామని డిసైడ్ అయినావు కదా? ఎగ్జాక్ట్లీ. నీకెట్లా తెలుసు డాడీ? తెలుసు తెలుసు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకటే బాటలో నడుచుకుంటారని నాకు ముందే తెలుసు. ఓ, నువ్వు కూడా కాలేజ్కి వెళ్తున్నావా? అయ్యో, సేమ్ డ్రెస్ కూడా. వావ్ డాలీ, మనం ఈ రోజు నుంచి రెగ్యులర్గా వెళ్ళి తప్పకుండా టాపర్స్ అవ్వాలి. ఓకే, కాలేజ్ టాపర్స్ కాదు, స్టేట్ టాపర్స్. వావ్, టాపర్స్. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. నిన్ను దించిరామన్నా బేటా? అయ్యో, మీకెందుకు శ్రమ పెట్ట? నాకు పెట్రోల్ ఛార్జీలు బొక్క, వాకింగ్ చేస్తే ఎనర్జీ ఉంటుంది, ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది, అండ్ శ్రమ ఎందుకు అని ఆలోచిస్తున్నావు కదా? ఎగ్జాక్ట్లీ. వెళ్ళొస్తాం డాడీ. నీకు కూడా టైం అయ్యేటట్టుంది ఆఫీస్. ఆఫీసే కదా.
సండే అమ్మ చెప్పిన ఇందాకే చెల్లెలకి. సండే రోజు అదే ఆదివారం రోజు అందరికీ సెలవు. గవర్నమెంట్ ఆఫీస్కి, ప్రైవేట్ ఆఫీస్కి, స్కూళ్ళకి, కాలేజీలకి, చిన్న నుంచి పెద్దవాళ్ళకి అందరికీ సెలవులు ఇస్తారు. మీ 2 కాలేజీలకు తప్ప. అంటే మరి అంత శిక్షణ ఏమిస్తున్నారో ఒకసారి మీ కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేసి కనుక్కుంటా. డాడీ నో, యాక్చువల్గా నేను చెప్తానే ఉన్నా, డాలీయే సినిమాకి పోదాం, ఒకటే లైఫ్ ఎంజాయ్ చెయ్యక్క అని చెప్పి పిచ్చి పిచ్చి ప్లాన్లు ఇచ్చింది. నాకు సినిమాకి వెళ్ళే థాటే లేదు. ఈమెనే వెళ్తుందని నాకు చెప్తే నేను అప్పుడు నా ఫ్రెండ్స్కి బుక్ చేయమని చెప్పిన. నేను అదంతా చెప్పలేదే, ఇప్పుడు చెప్తా. గుడ్, వెరీ గుడ్. ఎదిగారు నా పిల్లలు. సారీ డాడీ. ఇన్నాళ్ళు నా పిల్లలు ఏం సాధిస్తారబ్బా అని అనుకున్నా కానీ షికార్లకు ఎట్లా పోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని ఇంత పక్కడబందిగా ప్లాన్ చేస్తారు అనుకోలేను బెట. మీకు సాయి అయ్యన్నా వచ్చింది అయ్యారి. పిల్లలు ఇంత పొద్దున్న వేస్తాయారా రేడికి? కాలేజ్కా? బ్యాగులు వేసుకున్నారంటే కాలేజ్కి. ఎందుకు ఇప్పుడు ఎగ్జామ్లు ఏమైనా ఉన్నాయా? సరే ఏదైతే అది అయింది. తినేసి వండి టిఫిన్ తీసుకొని వస్తా. టిఫిన్ ఏమి వండలేదు కదా. ఛాయ్లో బిస్కెట్లు అద్దుకుంటారా? బిస్కెట్లు లేవు. ఓ పని చేస్తా, పైసలు ఇస్తా, ఏమన్నా కొనుక్కొని తినుండి. ఖాళీ కడుపును ఉండొద్దమ్మా, కళ్ళు తిరిగి పడతారు. అవసరం లేదు. 9 గంటలకు ఇప్పుడు పోతారు, 12 గంటలకు వస్తారు. 3 గంటలే. 3 గంటలా? వచ్చినాక తింటారులే. మధ్యాహ్నం వరకేనా? అయితే ఇంకా మంచిదే. తొందరగా వచ్చేయండి, పప్పుచారు చేసి పెడతా, తిందురు. మీరేంది అట్లా చూస్తున్నారు? పిల్లలు కష్టపడి కాలేజీకి పోతుంటే డ్రాప్ చేసి రావచ్చు కదా. చూస్తుంటే ఆఫీస్కి పోయేటట్టు కూడా కనిపిస్తలేరు మీ ముఖానికి. అంటే పిల్లలు డ్రాప్ చేయొచ్చు కదా అని. పోతలే. ఆఫీస్ లేదా? ఈరోజు ఆదివారం కదమ్మా, అందుకనే పోతలే. సండే సెలవు. ఆహా, ఆదివారం అయితే ఏముంది, ఇంకా మంచిదే కదా. డ్రాప్ చేసి రండి. సెలవు. ఆదివారం అంట. స్పెషల్ క్లాస్ అయి ఉంటుందండి. స్పెషల్ క్లాస్లు ఈ మధ్య పెడుతున్నారు కదా, స్పెషల్ క్లాస్కి పోతున్నారు, తయారైనరు. కనిపిస్తుంది కదా స్పెషల్ క్లాస్. తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా? ఓయమ్మో, నీ తెలివి నా పిల్లలకి రాలేదు. బంగారు కొండ వచ్చి ఉంటే వాళ్ళు ఎప్పుడో స్పెషల్ క్లాస్ అని చెప్తుండే అని సినిమాకి పోతున్నారని చెప్పేసిండ్రు. చదవకుండా సినిమాకి, షికార్లకి తిరుగుతారని నోట్ల నుంచి కక్కేసిండ్రు. కానీ ఇప్పుడు కవరప్ చేయి. వీళ్ళు నన్ను తిట్టిపోయినకే ఉంటారు. ఏంది చూస్తున్నావు? ఏమనవాలని గిట్లనే పెంచుతున్నావా? బుద్ధి లేదా మీకు? సిగ్గు లేదా? పోనీ ఇంట్లో అన్నమే తింటున్నారు కదా, గడ్డి తింటలేరు కదా మీరు. అందుకే ఇట్లా తయారయ్యిండు మీరిద్దరు గాడిదలు. అయ్యో, మీ డాడీ కష్టపడి ఆఫీస్కి పోక అప్పుడప్పుడు పోయి సంపాదించి మీకు ఫీజులు కట్టి చదివిపిస్తుంటే మీరు సినిమాలకు, షికార్లకు పోతారా? ఎట్లా కనిపిస్తున్నాం మేము నీకు? నడవండి బయటికి. బయటికి ఇట్లా పంపిద్దామని ప్లాన్ చేసినాం అనమాట. లోపలికి లోపలికి పోయిండండి. మీ అమ్మ బాబులు నీకు గివ్వే కథలు నేర్పించిన అంటే మీరు ఊకే నన్ను అనకుండా అట్లా. 10వ తరగతి ఫెయిల్ అయింది అన్నప్పుడే నాకు అర్థం కావాలి ఎందుకు పెళ్లి చేసుకున్నానో నేను నిన్ను. ఆ దేవునికి ఎరక. కానీ నన్ను ఇట్లా పంగనామం థైరాయిడ్ గోల్ వేసుకోలేను, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతున్నాయి. ఆగుండి ఇప్పుడే వస్తా. వీళ్ళేమో కాలేజ్ అని షికార్లకు పోవట్టే, నా పిల్లమేమో షోలు ఎప్పుడెప్పుడు పూలు పెడదామా అని చూస్తుంది. నాకు ఇంకో కొడుకున్నాడు, ఆడి ప్రిపరేషన్ హాలిడేస్ అని హాస్టల్లో నుంచి వచ్చిండు. ఇదివారకు గదులుతలే, జీవితాంతం ప్రిపేర్ అవుతాడేమో. అసలు ఈ దేవుడు నన్ను ఎందుకు పుట్టించిండు? ఈ పిచ్చోళ్ళని పోషించనీకే పుట్టించిండా? వీళ్ళకి పిచ్చా, నాకు పిచ్చా? ఆలోచిస్తే ఇంకా పిచ్చి వస్తుంది. అమ్మ దీనమ్మ జీవితం. వాబా షాయ్ తీసుకురా. హలో బేబీ, ఏడు నువ్వు? అవునా, నేను కూడా నీ గుండెల్లోనే ఉన్నా. ఏం చేస్తున్నావు బేబీ? వంట చేస్తున్నావా? ఏం కూర? కొంచెం నాకు కూడా ఒక బుక్క పెట్టొచ్చు కదా. ఏం టెన్షన్ పడకు బేబీ, ఇల్లు మొత్తం రాసిస్తా నీకు. ఇప్పుడు అంటావా? ఇప్పుడే రాసిస్తా నీకు ఇల్లు. చెప్పు, ఇప్పుడైనా పర్లేదు. సంతకం ఏడ ఏమంటే ఆడ చేసి ఇల్లు మొత్తం నీ పేరు పైన వచ్చేస్తుంది, రాసి ఇచ్చేస్తే ఇల్లు. ఎవరిని అడిగి రాసిస్తావురా ఇల్లు? నేను ఎవరినో అడిగి ఎందుకు రాస్తాను బేబీ? నా ఇల్లు బేబీ, నేను ఎవరిని అడుగుతా? బేబీని కాదురా, నీ బాబుని. బాబీ ఒక్క నిమిషం ఆగరా బాబీ. డాడీ
చెప్పు డాడీ. ఎవడరా బేబీ? బేబీ ఆ డాడీ, బాబీ డాడీ, నా దోస్తు ఆడు. ఆ బాబీ వాడుకోకి నా ఇల్లు ఎందుకు రాసిస్తావురా? అరే బాబీ, నేను ఒక్క నిమిషం, నేను తర్వాత కాల్ చేస్తాను. విన్నావా డాడీ? ఇన్నా మొత్తం ఇన్నా. కొట్టు డాడీ. ముందు లేవురా బద్మాష్గా. ఎవరికి రాసిస్తావు ఇల్లు? ఎవరో బేబీకి అమ్మేస్తావు. బాబీకి రాసిస్తావా? అట్టెట్ట రాసిస్తావురా? అంటే నేను కష్టపడి చెమటోర్చి ఈ ఇంటిని నేను కట్టినా, ఈ ఇంటికి ఎంత అయింది అనుకోవచ్చు. మా అంటే ఒక 10 లక్షలు అవుతాను అట్లా అన్న డాడీ. సరే డాడీ. 10 లక్షలు తీసుకోగా సరిపోక 20 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టినా, ఇంకా 20 లక్షలు కడతనే ఉన్నా లోను. ఈ ఇంటికి కష్టపడి చెమటోడ్చి రాత్రులంతా నిద్ర లేక ఈడనే ఒట్టి జాగారం చేసి క్యూరింగ్లు పట్టుకుంటా తిండి తికాన లేక ఈ ఇల్లు కడితే నువ్వు ఎవరో బేబీకి బాబీ, అదే బాబీకి రాసిస్తా అంటవా? గివే నేర్చుకున్నవారా నువ్వు కాలేజ్లా? ఫీజులు కూడా నేను ఒట్టిగా పుణ్యానికి కట్టుతున్నానా? కాదు డాడీ, నీ తర్వాత ఇట్లా వారసత్వం నాకే వస్తుంది కదా అనే కాన్ఫిడెంట్తో అని చెప్పిన డాడీ. నా కొడుకు ఎంత పెద్దోడు అయిపోయాడు. అంటే నేను రాసేయకపోతే నన్ను చంపేసి నువ్వు తీసుకున్నామని. డాడీ నేనెందుకు చంపుతా డాడీ? నువ్వే ఎట్లా ఏజ్ అయినాక చచ్చిపోతావు కదా డాడీ. అయినా చంపడం ఎందుకు డాడీ? ఒక సంతకం పెడితే చాలు కదా డాడీ. లక్షలు నీకు పైసలు పెట్టి నిన్ను కాలేజ్లకు పంపిస్తే నువ్వు ఆస్తులు ఎట్లా వస్తాయి, నాకు ఎట్లా చస్తారు, ఎట్లా సైన్ పెట్టి ఎట్లా ఇల్లు తీసుకోవాలి, ఎట్లా ఎవరికి రాసియాలి, నేర్చుకుంటున్నావు. ఇవే నేర్పిస్తున్నారా నీ టీచర్లు? నీ మోకానికి గాడి కొడుకా? ప్లీజ్ డాడీ, నేర్చుకుంటున్నావా? ప్లీజ్ డాడీ, 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 మమ్మీ, మమ్మీ. ఏంది గట్లా కొడుతురు నా పిల్లగాన్ని? ఏం చూస్తున్నావా? ఇల్లు రాసిస్తాడంట బేబీకి, మనము బయటకు పోయి అడుక్కోవాలిగా. ఫోన్లతో బేబీ అంట నా ఇల్లు రాసిస్తా, సారీ ఈ ఇల్లు రాసిస్తా అనబట్టే రేపు నేను చచ్చిపోయినాక వస్తుందంట వీటికి వారసత్వంగా. బేబీ కాదండి, బేబీ కాదు, ఆ దోస్తుగాడు బాబీ. బాబీగాడికి ఏం లేదండి, మనోడిది నాతిరే జాలిగా ఉండే కదా, అట్లే రాసిస్తానన్నేమో మంచితనానికి పోయి దానికే కొడతారా గంతగనం? అవి కమిలిపోయినాయి. గట్లనా? మంచిగా ఉన్నదమ్మా ఈ ఇద్దరు కథ. నువ్వేమో పొద్దుగాల నీ కూతుర్లకు సపోర్ట్ చేసినావు, ఇప్పుడేమో ఈ అవలగానికి సపోర్ట్ చేసినావు, మధ్యలో నేనే ఎరిపప్పని కదా? అయ్యో ఎర్రిపప్పు ఏందండి? కాదు కాదా? అయితే గాడిదినా? గాడిదలతో పోలిక ఎందుకండి, అవి బాధపడవు. ముందు వీణ్ణి కాదే నిన్ను కొట్టాలి. మీ ఇద్దరిది జాలి గుండెనంట, నన్ను బోడ గుండు కొడితే నేను చూసుకుంటూ కూర్చోవాలంట. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఇట్రా, నువ్వు ఫస్ట్ ఇట్రా. సప్నా అగోగో బట్టలు, వర్షమా? చలికాలంలో వర్షం. వస్తున్నా, మీరు కొట్టుకోండి, వస్తా. గాడి నా కొడక. డాడీ 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 ప్లీజ్ డాడీ డాడీ వద్దు డాడీ 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 ఇంకోసారి డాడీ 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 తెలుసు డాడీ. చిన్నప్పుడు చదువు కోసం డాడీ 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 వద్దు డాడీ 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 ప్లీజ్ డాడీ డాడీ. ఇటు నడుస్తుంది నా సంసారం, బతికినా సచ్చిన పీనుగు తీరే ఉన్నా. వాళ్ళేమో కాలేజీలు పోతలేరు, వీడేమో చదువుతలేడు, బేబీ అనబట్టే ఇల్లు రాసిస్తానబట్టే. వీళ్ళకి గట్టే ఫీజులు 90,000, వీళ్ళు నాకు పెట్టేది పంగనామాలు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ.
నీళ్ళు కూడా లేవు. ఓ అవ్వా, ఓ అవ్వా, ఓ అవ్వా, చెరా నీళ్ళు తెచ్చేవా? పట్టుచీరా 10 రూపాయలా? అదో 10,000 ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. సరిగా దీనికి నిద్ర పట్టుడే గొప్ప అంటే నిద్రలో కూడా బంగారము పట్టు చీరలు ఇవి కళ్ళకి వస్తున్నాయి. ఇది పెళ్ళాం కాదు, పైశాచిక పిశాచి. దేవుడా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మ్యూజిక్ అంటే నేను మన రాసిస్తా అని చెప్పిన డాడీ అంతే. అందుకే అన్ని డైలాగులు ప్రాక్టీస్ చేయమని. మై బ్రదర్ ఏంది తర్వాత డైలాగు మర్చిపోయినా? కొంచెం నాకు కూడా ఒక బుక్క పెట్టొచ్చు కదా. బుక్కలు బుక్ అరే ఏందన్నా ఇవి? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అరే నీ కోపం వచ్చిందంటరా? పదండి సార్ మనం వెళ్ళిపోదాం. ఎందుకు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ముందు వీణ్ణి కాదే, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ముందు వీణ్ణి కాదే నిన్ను కొట్టాలి. నోర్మోయ్ మీ ఇద్దరిది జాలి గుండెనంట, నన్ను బోడ గుండు చేపించి బయట అడుక్కో నీకు పంపిస్తారంట. ఇల్లు రాసిస్తే ఏడ కూర్చుంటావు? లేవాక ఇప్పుడు చూడు తప్పు చేస్తుంది. శాతం అయితే లేదా లేస్తా లేవా? వద్దుగా. ఆగే మమ్మీ పెద్ద చాట పడితే సిగ్గు లేదు, బుద్ధి లేదు. అంత తిడుతుంటే నువ్వు పోతావా బయట? మీకు సినిమాకి పోవాలని ఉంది నాకు అర్థం. టేక్ One eternity later. ముందు ఎట్లా పెట్టుకునేది? ఓకే ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఇంత పొద్దుగా లేచినామమ్మా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇప్పుడు ఎప్పుడు పుష్పాలు పెడదామా అని చూస్తావు. పుష్పవతి పా. అసలు నన్ను ఎందుకు ఇంతగానో పరీక్షిస్తున్నావు? ఇంకెన్నిసార్లు అర్థం వస్తలేదు. అయ్యో దేవి సరస్వతి, ఇన్నాటికి ఈ రోజు అనుకరించి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను.